నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఏఎన్ఎం గ్రేడ్ 3 నుండి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు కడప జిల్లాలో సెలెక్ట్ అయిన వారికి ప్రమోషన్ ఆర్డర్స్ అయితే ఇచ్చారు. అయితే ఈ ఆర్డర్స్లో శాలరీ మరియు ఈ ఆర్డర్స్ ప్యూర్లీ టెంపరరీ అని ఇచ్చారు అని మన సిస్టర్స్ చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో ఈ రెండు విషయాలను చూద్దాం. ముందుగా మా హెచ్ఎంటిఎస్ జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే ఏఎన్ఎం గ్రేడ్ 3 వారందరూ ఇప్పటికైనా ఈ ప్రమోషన్లు ఇవ్వరు అనే విషయం నుంచి బయటికి రావాలి. ఆల్రెడీ ఒక జిల్లాలో ప్రమోషన్ ప్రక్రియ ముగిసింది. కడప జిల్లాలో ఈరోజు ప్రమోషన్ ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రమోషన్ పొందిన ఏఎన్ఎం గ్రేడ్ 3 వారందరికీ మరొకసారి కంగ్రాట్స్. ఇక ఒక జిల్లాలో ఈ ప్రక్రియ ముగిసినది కాబట్టి మిగతా జిల్లాలు కూడా త్వరితగతిన ఈ ప్రమోషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. అయితే ఈ ప్రమోషన్ ఆర్డర్లలో సిస్టర్స్ యొక్క మొదటి సందేహం ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్ పొందిన వారికి శాలరీ ఎంత ఇస్తారు అనేది. ఇచ్చిన ప్రమోషన్ ఆర్డర్లోనే ఆర్పిఎస్ రివైజ్డ్ పే స్కేల్ 2022 ప్రకారం 32,670, బేసిక్ పే వచ్చేసి 32,670 నుండి మొదలవుతుంది. ఈ బేసిక్ 32,670కు డిఏ ప్రస్తుతం డిఏ 33.67% ప్రకారం 11,000 మరియు హెచ్ఆర్ఏ 10% ప్రకారం 3,267 చొప్పున 46,937 మరియు ఇతర అలవెన్సులు కలుపుకొని దాదాపుగా 49,600 వరకు రావచ్చండి. మనం ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్గా ప్రమోషన్ పొందితే వేతనంలో పెరుగుదల అనే వీడియోను మన ఛానల్లో 3 నెలల క్రితమే చేశాము, ఒకసారి చూడగలరు. ఇక మరొక సందేహం, ఈ ప్రమోషన్ ఆర్డర్స్ ప్యూర్లీ టెంపరరీ అని ఇచ్చారు అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ప్రమోషన్ అయినా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా మొదట అందరికీ టెంపరరీ అనే ఇస్తారు. ప్రమోషన్ అయినా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అవగానే రెగ్యులర్ చేయడం ఇవన్నీ జరిగిపోతాయి. ఇక్కడ మరలా ప్రొబేషన్ అంటే సచివాలయం లాగా 15,000 ఇవ్వడం వంటివి ఉండవండి. మరలా మీకు డౌట్ రావచ్చు, మరలా ఏంటి ప్రొబేషన్ ఏంటి, ప్రొబేషన్ అయిపోయింది కదా, 2 సంవత్సరాలు ప్రొబేషన్ కంప్లీట్ చేసాం కదా, మరలా ప్రొబేషన్ ఏంటి అనే డౌట్ రావచ్చు. ఈ ప్రొబేషన్లో సచివాలయం వారికి ఒక్కరికే డిఫరెంట్గా ఇచ్చారు. మిగతా వారికి ప్రొబేషన్లో కూడా పూర్తి జీతం మరియు అలవెన్సులు అన్నీ ఉంటాయి. ఒక సచివాలయ ఉద్యోగులకు మాత్రమే ఈ రూల్ పెట్టారు. మేబీ వీరి ప్రొబేషన్ పీరియడ్ 1 year ఉంటుంది. ఈ ప్రక్రియ ఎవరికైనా ఎన్జిఓస్ కానీ గెజిటెడ్ ఆఫీసర్లు అయినా ఐఏఎస్ అయినా అందరికీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా ప్రమోషన్ అయినా మొదట టెంపరరీ అనే ఇస్తారు. ఆ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అవగానే రెగ్యులర్ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదండి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్ ప్రక్రియకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మన ఛానల్లో వీడియో రూపంలో ఉంచాము. ఏదైనా డౌట్ వచ్చినా దానికి సంబంధించిన వీడియో చూడగలరు.